మీరు చూస్తున్న చందు వరల్ FTV. నా పేరు చందు. అండ్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంట్రా అంటే, ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కదండి, సోనీ IMX766, GN5, ఈ సెన్సార్స్ ఉన్నాయి కదా, చాలా ఫేమస్ సెన్సార్స్ అన్నమాట. 2023లో ఎక్కువ మంది కెమెరా కావాలనుకున్న వాళ్ళు దీన్నే చూస్తున్నారు. అంటే అప్పుడు ఇది బెస్ట్ కెమెరా, సోనీ IMX766 అండ్ GN5 సెన్సార్ శాంసంగ్ వాళ్ళది. ఈ రెండు బెస్ట్గా ఉన్నాయి. సో వాటి గురించి, వాటిలో ఏమేమి మొబైల్స్ వచ్చినాయి, ఈ రెంట్లో ఏది బెస్ట్ అని చెప్పాలని నేను వచ్చాను. ఏంటంటే, నా టెక్ ఛానల్ ఉంది కదా ఇప్పుడు చందు వరల్డ్ FTV, మీరు చాలామంది సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా స్టాండప్ చందు అని ఒక ఛానల్ పెట్టాను. ఫన్ ఎంటర్టైన్మెంట్ మీకు ఫుల్గా ఉంటుంది. షార్ట్స్లో చేస్తున్నాను ఇక్కడ నుంచి. మంచి ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఇస్తాను, మీరు వాచ్ చేయండి. కిక్ క్యాష్ ఉంటుంది, రాక్ ఇచ్చేస్తాను, చూడండి కావాలంటే. ఇలా మన సబ్జెక్ట్, మనం ఇప్పుడు ఈ కంటెంట్కి వెళ్ళిపోతే స్టార్ట్ చేద్దామా? స్కిప్ చేసాం అనుకో, కొన్ని మొబైల్స్ నువ్వు మర్చిపోతావు. అండ్ వీడియో నేను చెప్తున్నప్పుడు ఈ ఫోన్ బాగుందా అని బయటకు వెళ్ళి నువ్వు క్రోమ్లో వెతకాల్సిన అవసరం లేదు, ఫ్లిప్కార్ట్లో బట్టి వెతకాల్సిన అవసరం లేదు. కింద లింక్ ఇస్తాను నేను. వీడియో అయిపోయాక కాస్త చూసి, వీడియో అయిపోయే వరకు చూసి, కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది దాని కాస్ట్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ వాటి లింక్స్ ఇస్తాను. ఓపెన్ చేసి చూసి నచ్చితే కొని, లేదంటే వదిలి. స్టార్ట్ చేద్దామా? సోనీ IMX766 సెన్సార్తో ఏ మొబైల్స్ వచ్చాయని ఇప్పుడు నేను చూపిస్తాను. చూస్తూ ఉండు, మర్చిపోకు, స్కిప్ చేయొద్దు. Vivo V27, ఇది కాస్ట్ 31,990 రూపీస్ చూపిస్తుంది ఫ్లిప్కార్ట్లో. రెడ్మీ నోట్ 12 Pro 5G, ఇది 23,990 రూపాయలు చూపిస్తుంది. OnePlus 10R 5G, ఇది 26,190 రూపీస్ అమెజాన్లో చూపిస్తుంది. రియల్మీ GT2 Pro 5G 38,990 రూపీస్ ఇన్ ఫ్లిప్కార్ట్లో అలా చూపిస్తుంది అన్నమాట. Vivo V27 Pro 34,490 రూపీస్ ఇన్ ఫ్లిప్కార్ట్. రియల్మీ GT Neo 3, ఈ మొబైల్ అయితే 45,000 ఉండింది ఫస్ట్లో, తెలుసా? అది స్టార్ట్ అయినప్పుడు అంత కాస్ట్ ఉంది. ఇప్పుడు దాదాపు 20,000 తగ్గిపోయింది. 45,000 ఉన్న ఫోను ఇప్పుడు 25కే వచ్చేస్తుంది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ ఫోన్ కొంచెం వర్త్ అవుతుంది, బాగుంటుంది. అండ్ తార్ని ఇన్స్పిరేషన్ తీసుకొచ్చినట్టున్నారు. మీకు ఫోటో పెట్టండి కావాలని, చూడండి. ఇప్పుడు తార్ ఉన్నాడు కదా, తార్ని ఇన్స్పిరేషన్గా ఈ మొబైల్ వచ్చినట్టుంది. సూపర్ స్పీడ్ ఛార్జింగ్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీంట్లో ఉంది. OnePlus Nord 2T 33,998 రూపీస్ అమెజాన్లో చూపిస్తుంది. రియల్మీ GT Neo 3 25,999 రూపీస్ అని చూపిస్తుంది ఫ్లిప్కార్ట్లో. రియల్మీ GT2 Pro 5G 24,999 రూపీస్ అని చూపిస్తుంది ఫ్లిప్కార్ట్లో. రియల్మీ GT2 5G, ఇది ఎంత అంటే 29,990 రూపాయలు అని చూపిస్తుంది ఫ్లిప్కార్ట్లో. Asus Zenfone 10, ఇది కూడా సోనీ IMX766 సెన్సారే బ్రో. కానీ ఏంటంటే ఇప్పుడు ఇది అమెజాన్లో లేదు, అన్వాల్యుబుల్ అని చూపిస్తుంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా. ఒకవేళ నువ్వు చూసేటప్పుడు వాల్యుబుల్ ఉండొచ్చు, లేదని ఉండకపోవచ్చు, చెప్పలేము. అది మర్చిపోయా. ఈరోజు డేట్ వచ్చేసి ఎంత? డేటా 7 ఈరోజు డేట్ 7 మార్చి 7 అనమాట. ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నా. రేపు వచ్చి ఆ డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసి చూసి, అర్రే ఈడేమో తక్కువ చెప్పాడు, ఇక్కడేమో ఎక్కువ ఉంది, నేను తీసుకోవాలని వచ్చాను, ఆ కాస్ట్లో లేదే అని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే నేను తీసుకున్న రోజు మార్చి 7. సో మీరు చూసేటప్పుడు కొంచెం, ఈరోజు నేను చెప్పాను, మీరు ఎప్పుడు చూస్తున్నారో అప్పుడు చెక్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ అయితే అట్లే ఉంటుంది. Vivo V27 Pro, ఇది 34,490 రూపాయలు ఫ్లిప్కార్ట్లో, చెక్ చేసుకోండి. Asus ROG Phone 8 Ultimate, ఇది కూడా సోనీ IMX766 సెన్సారే అంటున్నారు, కానీ ఇంకా ఇది రిలీజ్ అవ్వలేదు, లాంచ్ అవ్వలేదు. ఇది ఒక ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఈ ఇయర్లో మేబీ 2024లో ఈ మొబైల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా నేను చెప్పలేను, రావచ్చు అంతే. ఇంకా GN5 సెన్సార్లోకి వెళ్ళిపోతే మోటోరోలా, వీడి మాత్రం నేను కాస్ట్ చెప్పను, డిస్క్రిప్షన్లో పెడతా, డిస్క్రిప్షన్లో చూసుకో GN5 మాత్రం. ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదా, ఎంత బాగా అవుతుంది. సో ఒక చిన్న యాడ్ చెప్తాను చూడు. ఏంటంటే, తమ్నైల్ క్రియేట్ చేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక తమ్నైల్ క్రియేట్ చేసుకొని చాలా టైం పడుతుంది, టైం ఎక్కువ తీసుకుంటారు. సో ఆ తమ్నైల్కి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం కంటే మాకు ఇచ్చారనుకోండి, మేము చేపిస్తాం. ఒక తమ్నైల్కి 50 రూపీస్లో అక్కడ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తున్నారు. మీరు ఏం లేదు, మీకు పైన నా ఐడి కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి, లేకపోతే నేనే డిస్క్రిప్షన్లో మీకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను. ఓపెన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఐడి చంద్రుడైవో, మెసేజ్ చేయండి. ఈ మాదిరి నాకు ఇంట్రెస్ట్ ఉంది బ్రో, నాకు తమిళ చేసండి అని చెప్పండి. నేను ఒక ఫోన్పే నెంబర్ పెడతాను, నెంబర్ సెండ్ చేయండి, అండ్ మీకు నేను సెండ్ చేస్తాను. అండ్ ఇది ట్రస్టబుల్, మేమే మీ డబ్బులు దొబ్బేము, నిజంగా తమిళ చేపిస్తాము. ఫొటోస్ కొన్ని అడుగుతాం, ఆ ఫొటోస్ పెట్టండి, దానికి నేను తమిళ చేపిస్తాము. తక్కువ కష్టంలో చేస్తున్నాం కదా. ఇంకా
GN5 సెన్సార్లోకి వెళ్ళిపోతే GN5 సెన్సార్లో అది IQ11లో నేను చూసా. IQ11 IQ12 పెద్దగా ఐడియా లేదు, కానీ కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను అండ్ అప్పుడు చూసుకో. 11 అని అనుకుంటాను నేనైతే. దాంట్లో గ్లింబర్ కెమెరా ఉంటుంది. మా ఫ్రెండ్ అనిల్ కుమార్ అని చెప్పి ఒకడు వాడుతున్నాడు, ఆడు నాకు ఇచ్చాడు దాన్ని. నేను యూజ్ చేసిన, బస్సులో ఉన్నప్పుడు యూజ్ చేస్తే ఎట్లా అంటే అది స్ట్రక్ అవ్వట్లే, షేక్ అవుతలే, ఎట్లుంది అట్లే వస్తుంది, షేకే కావట్లే, బాగుంది, నాకు నచ్చింది. అండ్ మోటోరోలా Edge 30 Ultra దీంట్లో కూడా ఉంది GN5, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, లింక్ ఉంటుంది. అండ్ మీరు అడగచ్చు ఏది కెమెరా బెస్ట్ అని చెప్పేసి. సోనీ IMX 766 సెన్సార్ బెటరా లేకపోతే GN5 సెన్సార్ బెటరా అంటే, GN5 సెన్సార్ ఏంటంటే మీకు ఎక్కువ షేక్ అవ్వదు, మీకు క్లారిటీగా వస్తుంది, బాగుంటుంది, షేక్ అవ్వదు. కానీ సోనీ IMX 766 సెన్సార్ ఏంటంటే ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు కొంచెం బ్రైట్గా చేసి చూపించాం, అట్లాంటివి సోనీ IMX 766 సెన్సార్స్లో ఉంటాయి. ఎక్కువ సోనీ IMX 766 సెన్సార్ మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి, GN5 సెన్సార్ మొబైల్స్ తక్కువ ఉన్నాయి. నేను ఎత్తుకున్నాను, చాలా 2 days అయింది ఈ కాన్సెప్ట్ చూసుకోవడానికి మొత్తం. ఇప్పుడు కూడా కూర్చొని ఇది కాస్ట్ ఎంత రా బాబో లెక్కేసుకుంటా, రాసుకుంటా, కొట్టుకుంటా, తీసుకుంటా సరిపోతుంది దానికి, అంత కష్టపడదాన్ని మీకు కంటెంట్ ఇస్తున్నా. సో 2-3 మొబైల్స్ చెప్పారని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇంకేమైనా తెలిస్తే నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా పెడతా, చెక్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే, ఎంజాయ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఇంకా బోల్డ్ వస్తాయి. లైక్ కొట్టామనుకో ఈ కంటెంట్ 10 మంది షేర్ అవుతుంది. నా కోసం ఒక్కసారి ఆ లైక్, ఆ దరిద్రుడికి ఎంత వచ్చాడు లైక్ బటన్, దాని మీద కొట్టి పట్టని పగిలిపోయి కొట్టం, ఏం కాదు, లైక్ కొట్టు. ఇది రీచ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మీ, లవ్ యూ సో మచ్, బాయ్ బాయ్.